విశాఖ జిల్లా తుని హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాల్తేరుకు చెందిన ఇద్దరు కవలలు వైద్యం వికటించి తుని ఆసుపత్రిలో మృతి చెందారు. గర్భిణికి నెలలు నిండడంతో 2 నెలల క్రితం డెలివరీ నిమిత్తం హాస్పిటల్లో జాయిన్ చేశామని బాధితులు తెలిపారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే పిల్లలు చనిపోయారంటూ బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బందికి బంధువుల మధ్య ఘర్షణ మొదలైంది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుల్ని అదుపులోకి చేసుకుని కేసు నమోదు చేస్తున్నారు. ఇక్కడ 4 పరీక్షలు వాడుతున్నాం. ప్రతి నెల స్కానింగ్ అంటారు, ప్రతి నెల బాగుందన్నారు. పిల్లలకి ఏ ప్రాబ్లం లేదన్నారు. మనం తీసుకొని జాయిన్ చేసాం. చెప్పా స్కానింగ్ చేస్తే బాడీలో ఏ ప్రాబ్లం లేదన్నారు. అదే స్కాన్ రిపోర్ట్లు ఉన్నాయి. వీళ్ళు ఏం చెప్పలేదు మాకు. లాస్ట్ వరకు ఏం తెలియదు. జాయిన్ చేసిన తర్వాత 4 రోజులు పెట్టి ప్రాబ్లం ఉంది, ఉమ్మనీరు వచ్చేస్తుందంటే ఆల్మోస్ట్ డెలివరీ అయిపోయి టైం అంట. మేడం 4 రోజులు పెట్టి తిరుగుతా ఎప్పుడు ప్రాబ్లం లేదని చెప్పారు. లాస్ట్ నైట్ 13 నైట్ 1 గంట తీసుకొస్తే మేడం రాకుండా ఇక్కడ నర్సులతో ట్రీట్మెంట్ చేసి నాకు 2 పిల్లలు కావాలి పిల్లలు పుట్టితే చనిపోయారు. లాస్ట్ ఈ రోజు మా దగ్గర అప్లికేషన్ పైకి తీసుకెళ్ళి ఏంటని అడిగితే అది కూడా మేము అనుకుంటా మా కర్మలు అయిందే వెళ్ళిపోదంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ తో మమ్మల్ని కొట్టించి బయట వచ్చేసి మా దగ్గర ఫైల్ లాగేసి దాని మీద రిస్క్ ఉందని ఇప్పుడు రాసి సీఏ గారి ముందు ఇప్పుడు చూపించారు. ఇదంతా సాక్ష్యం కావాలి. హాస్పిటల్లో ఉన్న పేషెంట్ కూడా అడగండి. ఇదే జరిగింది. ఈ పాండ్రాంగ్ గారు తెలియదు, మేడం వల్ల జరిగింది అంతా. డబ్బులు కూడా ఆల్రెడీ మేము పిల్లలు చనిపోయి వెళ్తే మేము ఎక్కడ కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళ నర్సుతో 16,500 డబ్బులు మేము ఏడుపులో ఉంటే ఇక్కడ పేషెంట్ ఆల్రెడీ మా ఆవిడ ఇక్కడ ఉంటే డబ్బులు కట్టించుకున్నారు. మళ్ళీ ఇవాళ 10,000 స్లిప్ 10,000 స్లిప్ ఒక స్లిప్ మీద ఎన్ని రోజులు ఎంత రాత్రం తెలియట్లేదు. డబ్బులు నిర్లక్ష్యం వల్ల మెడికల్ బిల్లు లేదు. నిర్లక్ష్యం వల్ల 2 పిల్లలు చనిపోయారు. ఇక్కడ 4 పరీక్షలు వాడుతున్నాం. ఏం చేశారండి? ఏం చేశారు? దాడి చేశారు. చూపించండి.